హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. జిమ్ ఓనర్ ను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. జనం మధ్యలో జిమ్ ముందు ఈ ఘాతకానికి వడిగట్టాడు. ఈ సంఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు హన్స్కి చెందిన కపిల్ అనే యువకుడు పవారా చౌక్ లో జిమ్ నడుపుతున్నాడు. గురువారం ఉదయం 5:30 ప్రాంతంలో జిమ్ దగ్గరకు వచ్చాడు. జిమ్ కు వచ్చిన వారితో జిమ్ ముందు ఉన్న మెట్లపై వార్మప్స్ చేస్తుండగా జిమ్ కు వచ్చిన వారు వార్మప్ చేస్తుంటే అతడు రోడ్డు మీద నిలబడి చూశాడు. కొద్దిసేపటి తర్వాత బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఆ ఇద్దరు ముఖానికి మాస్కులు వేసుకుని ఉన్నారు. బైక్ పై వెనకాల కూర్చున్న వ్యక్తి కిందకు దిగాడు. కపిల్ దగ్గరకు వచ్చి తుపాకీతో కాల్పులు జరిపారు. 5 సెకండ్లో 10 బుల్లెట్లు కాల్చాడు. కపిల్ రోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కపిల్ పక్కన ఉన్న ఓ మహిళకు కూడా బుల్లెట్ తగిలింది. ఇక దుండగులు కాల్పుల అనంతరం వచ్చిన బైక్ పైనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కపిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక గాయపడ్డ మహిళను చికిత్స కోసం హిసార్ తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. ఆ దుండగులు కపిల్ ను ఎందుకు చంపారని తెలుసుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి మరిన్ని అప్డేటింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.